గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. రైట్ నౌ మనం హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్ అంటే ఒక ఎమోషన్ కదా. సో దీనిలో బాహుబలి ద ఎపిక్ సినిమా రివ్యూ కోసం వచ్చాం అనమాట. సో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదాం. సో బిఫోర్ దట్ బాహుబలి 3 అనగానే బాహుబలి ద ఎపిక్ అనగానే బాహుబలి 3 గురించి చాలామంది వెయిట్ చేశారు. సో వాళ్ళ కోరిక తీర్చడానికి ఏంటంటే 2 పార్ట్లని సింగిల్ ఎడిట్గా చేసి 3 గంటల 45 నిమిషాలు సుమారు ఆ సినిమాని అయితే రిలీజ్ చేశారనమాట. 3 గంటల 45 నిమిషాలు ఒక ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆల్రెడీ చూసిన సినిమాని రిలీజ్ చేస్తే మళ్ళీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నాడంటే, దట్టు ఏంటంటే మీకు టికెట్స్ ఎక్కడా కూడా ఖాళీలు మొత్తం బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఇంత ఇంత ఎమోషన్ చూపిస్తున్నాడంటే సినిమా మీద ప్రేమ ఆడియన్కి ఎక్కడా చావలేదు. మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ అస్సలు చావలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది ఆ ప్రేమ. బట్ ఏంటంటే సరైన సినిమా పడక ఆకలి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో రాజమౌళి గారి సినిమా రావడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. సో బిఫోర్ దట్ బాహుబలి ద ఎపిక్ చూడడానికి అయితే అందరూ వచ్చేసారు. సో కొన్ని సీన్స్ కూడా యాడ్ అయినాయి అని చెప్పి మీకు ఆల్రెడీ బయట కొన్ని ట్విట్టర్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. లైక్ ఇంటర్వెల్ సీన్, ఆ ఏనుగు మించి మన అడవి శేష్ గారు పడడం, ఇలాంటి సీన్స్ అన్ని మనం చూస్తున్నాం. సో ఇంకా ఎలాంటి సీన్స్ ఉన్నాయి అండ్ ఆ హైప్ ఎలా ఉంది, ఏ సీన్లు కట్ చేశారు, ఎక్కడ హైప్ ఇచ్చారు, అండ్ మోస్ట్లీ ఏంటంటే ఆడియన్స్ ఎక్కడెక్కడ అరిచారు. సో ఇవన్నీ కూడా మనం లోపల వెళ్ళి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి దాని గురించి తెలుసుకుందాం. అండ్ బాహుబలి గురించి తెలుసు కదా, ఫస్ట్ పార్ట్ 650 కోట్లు, రెండో పార్ట్ 1800 ప్లస్ 1810 కోట్లు ఎంతో వచ్చింది. అంటే సుమారు ఇప్పుడు ఈ రిలీజ్ తర్వాత 2500 కోట్లు దాటిన ఫస్ట్ ఫ్రాంచైజీ, ఫస్ట్ సిరీస్ అవుతుంది బాహుబలి మూవీ అనమాట. ఆబ్వియస్లీ ఇలాంటి సినిమా నాకు తెలిసి చరిత్రలో మళ్ళీ ఇకపై రాదు. ఒకవేళ వస్తే అంతకు మించిన ఆనందం అయితే లేదు మన టాలీవుడ్ నుంచి వస్తే. అండ్ బాలీవుడ్కి ఉన్న బలుపు, బలుపు అనే పెద్ద పదం వాడకూడదు, బట్ ఎంతో కొంత అహంకారం ఉండేది. ఆ అహంకారాన్ని ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలితో మొత్తం అణిచివేశారనమాట. సో ఇప్పుడు టాలీవుడ్ డామినేషన్ ప్రపంచవ్యాప్తంగా అనలేం కానీ టాలీవుడ్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది, ఇండియన్ సినిమా గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ టాలీవుడ్ మొత్తం ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతుంది అనడానికి బాహుబలియే ఫస్ట్ పునాది, అండ్ బాహుబలియే తొలిమెట్టు, బాహుబలియే 10వ అంతస్తు కూడా. సో అద్భుతమైన సినిమా, దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ వాళ్ళ సిటీల్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ హైదరాబాద్కి ప్రసాద్ ఐమాక్స్ అంటే ఒక ఎమోషన్ కాబట్టి ఇక్కడ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆల్రెడీ నైట్ ప్రీమియర్లు పడ్డాయి, హడావిడి మామూలుగా చేయలేదు మాస్ థియేటర్స్లో. మరి ఇక్కడేంటి ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వైబ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్, ఆనందం అన్నీ పంచుకుందాం. పదండి వచ్చేయండి. ఏంటి కొత్తగా ఏమన్నా యాడ్ చేశారా సీన్స్? లేదా అదే కరెక్ట్ ఉంది, అంతా కరెక్ట్గా ఉందా? మంచిగా ఉంది. కొత్త సీన్స్ ఏం యాడ్ అవ్వలేదా? కొన్ని సీన్స్ కొన్ని ఇంటర్వల్స్ ఇప్పుడు 3 hours 45 minutes, అది మొత్తం 5 hours ఉంది. 3 hours 45 minutes ఉంది. ఏమన్నా ఇంపార్టెంట్ సీన్లు మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా? అంతే ఏం లేదు. ఏంటి ఇప్పుడు అంటే 2 సినిమాలు ఇంతసేపు చూసారు కదా, ఆ హైప్ చాలా మంచి హైప్ చాలా బాగుంది. ఎక్కడ ఎక్కువ ఎంజాయ్ చేశారు థియేటర్లో? అరుపులు ఇవి ఏ సీన్కి బాగా అరిచారు? ఆ ఇంటర్వెల్ సీన్, వాడు ఫైట్ సీన్, అది అంతే. కొత్త సీన్స్ ఎలా ఉన్నాయి? కొత్త సీన్ చాలా బాగుంది. సో ఓకే, ఏంటి సినిమా ఎలా అనిపించింది? బాగుందన్న. ఏంటి బాగుందంటే ఇప్పుడు 5 hours సినిమా, అది మొత్తం 2 సినిమా పార్ట్లు. సో ఆల్రెడీ చూసిన సినిమానే. సో ఏం కొత్తగా ఏమనిపించింది నీకు? ఒక పాట అయితే యాడ్ చేశారు, ఇంకా ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ చాలా మటుకు డిలీట్ చేశారు. ఒక పాట యాడ్ చేశారు కొత్తగా? పాట కాదు, పార్ట్ ఏది? ఇంటర్వెల్ సీన్ ఒకటి బయట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అదా? ఇంటర్వెల్ సీన్ కాదన్న, స్టార్టింగ్ లోని బాహుబలి ఇంట్రొడక్షన్ ఇస్తారు, అదొకటే యాడ్ చేశారు. మిగతా ఎక్స్ట్రా ఉన్నవన్నీ చాలా మటుకు కట్ చేస్తారు. ఏ పోర్షన్స్ లో బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్? అరుపులు బాగా ఎక్స్ట్రా పాట యాడ్ చేసింది అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ ఎంజాయ్ చేశారు, ఎక్కడెక్కడ అరిచారు బాగా? ఆబ్వియస్లీ హీరో వచ్చిన ప్రతి దగ్గర అడిచారు. ఇప్పుడు మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో ఎవరి క్యారెక్టర్కి ఎక్కువ ఆ అరుపులు, ఆ ఎగ్జైట్మెంట్ అవన్నీ? అమరేంద్ర బాహుబలిగా, వాళ్ళ ఫాదర్కి. ఆ చనిపోయినప్పుడు ఎమోషనల్ అవన్నీ బాగా పండింది. ఎవరైనా గెటప్స్ చేసుకుని వచ్చారా లోపలికి? లేదన్న, గెటప్స్ చేసుకుని రాలేదా? అంటే ఇప్పుడు బేసికలీ ఎక్కడి నుంచి బ్రో మీది? ఇక్కడేనా, హైదరాబాదేనా? వైజాగ్ అంటే ఇక్కడ చదువుతున్నాను కాలేజ్. ఓకే. సో అంటే చూసిన సినిమానే కదా, ఎందుకు వచ్చావు అంటే ఏం చెప్తాను? ప్రభాస్ గారికి. ప్రభాస్ గారికి. సో మరి ఏంటి నెక్స్ట్ ప్రభాస్ గారి సినిమా ఏంటి?
దేనికోసం వెయిట్ చేస్తున్నాం అంటే 3 సినిమాలు ఉన్నాయి లైనప్ లో. స్పిరిట్ అన్న. స్పిరిట్, రాజసాబ్ ఉంది, తర్వాత ఫౌజీ ఉంది, తర్వాత స్పిరిట్ కోసం వెయిట్ చేస్తాం. స్పిరిట్ కోసం. సో ఫస్ట్ చిన్న గ్లిమ్స్ కూడా వచ్చింది కదా, టేజర్ ఆడియో గ్లిమ్స్. అన్న. ఓకే, సో ఇప్పుడైతే ఫుల్ మీల్స్ పెట్టినట్టు అనిపించిందా? చాలా వెయిట్ చేయొచ్చా? స్పిరిట్ వచ్చే వరకు ఈ జోష్ తో వెయిట్ చేయగలవా? చేయొచ్చు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, పేరేంటి? మధువర్మ. ఎంత హైట్ ఉన్నావు బ్రో, ప్రభాస్ లాగా. ఓకే, ఎక్కడి నుంచి? మాది ఎన్సీఆర్ కొంపల్లి. కోంపల్లి. సో ఏంటి, బాహుబలి సినిమా ఆల్రెడీ చూసావు, మళ్ళీ ఎందుకు వచ్చావు రీ రిలీజ్ కంటే? ఏం చెప్తావు? అసలు సినిమా అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా. ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవ్వనండి, రీ రిలీజ్ రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాం. రీ రిలీజ్ రికార్డులు అన్నీ బ్రేక్ చేయబోతుంది బాహుబలి. నైస్. సో బేసికలీ ఏ పోర్షన్స్లో బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్? అది లాస్ట్ క్లైమాక్స్ సీన్ మీకు తెలిసిందే, దాని అంత హైప్ ఏ సినిమాకి ఉండదు. ఇంకా చాలా సీన్స్, ఇక బాహుబలి అంటేనే మొత్తం హైప్ మూవీ అది. కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేసినట్టు? కొన్ని యాడ్ చేశారు అంతే, అది కూడా పెద్ద యాడ్ చేయలేదు. కానీ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇప్పుడు ఎడిటింగ్ మ్యాజిక్ చేసింది, బికాజ్ 2 సినిమాలని ఒకటి చేసి అది కూడా పోర్షన్ తగ్గించి 3 hours 45 minutes కదా. ఎడిటింగ్ ఎలా? 4K రెజల్యూషన్లో ఇచ్చారు. క్వాలిటీ ఇంకా బాగా అనిపించిందా? యా, ఏమన్నా ఏమన్నా నీకు నచ్చిన సీన్స్ ఏమన్నా ఎడిటింగ్లో పోయినాయా? మనోహరి సాంగ్స్ ఇవన్నీ తీస్తారు. మనోహర్ సాంగ్ తీస్తారా? అయ్యో, దానికి బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది కదా. అవన్నీ సాంగ్స్ తీస్తారు, కానీ మస్ట్ వాచ్ మూవీ. ఇప్పుడు అమరేంద్ర బాహుబలి ఎక్కువ కనెక్ట్ అయ్యావా, మహేంద్ర బాహుబలి ఎక్కువ కనెక్ట్ అయ్యావా? నేను రెండింటికి కనెక్ట్ అయిపోయి. ప్రభాస్ ఫ్యాన్ అనా? యా. సో నెక్స్ట్ ప్రభాస్ లైనప్లో 3 సినిమాలు ఉన్నాయి. ఏ సినిమా కోసం వెయిటింగ్? నేను స్పిరిట్ కోసం వెయిటింగ్. ఇప్పుడు రాజసాబ్ ఉంది, దానికి భీమవరం వెళ్ళిపోవాలి. నైస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? కొంపల్లి సేమ్ మ్యాచ్. సో కోంపల్లి. సో ఏంటి, ప్రభాస్ ఫ్యానా? ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఇంత హైట్లు ఉంటారా? అదంతే, అలా వచ్చేస్తుంది అండి. రాజమే అందరం. ఓకే అందుకన్నా. ఓకే. సో ఏంటి, ఆల్రెడీ బాహుబలి సినిమా చాలా సార్లు టీవీలో, ఓటీటీలో, థియేటర్లో చూసుకుంటాం. ఇప్పుడు ఏంటి కొత్తగా ఏమనిపించింది? అంటే అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, సినిమా అంటే చూడాలనిపిస్తుంది మళ్ళీ. ఏమన్నా కొత్తగా ఈసారి ఇచ్చిన వైబ్ ఏమన్నా ఉందా? బికాస్ 10 years బ్యాక్ అప్పుడు కొంచెం ఏజ్ తక్కువ, ఇప్పుడు వైబ్ చేంజ్ ఏం అవ్వలేదు. అప్పటికి మీ ఏజ్ తక్కువ ఉంటుంది ఆ టైంలో, థియేటర్లో చూసినప్పటికీ 10 years బ్యాక్ ఏజ్ తక్కువ. సో అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వేరే. 5 years అప్పుడు చూసాను. ఇప్పుడు 18 years. 18 years అప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యావా? చాలా. ఎక్కడ ఏ పోర్షన్లో బాగా అరిచి గొంతు చించుకున్నాం? మన అమ్మ జాగ్రత్త అంటారు అక్కడ, ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. ఇంటికి వెళ్ళి మదర్కి ఈ రోజు అంతా ఇదే హ్యాపీ అని ప్రభాస్ మమ్మీని కూడా కలిసాం ఈ రోజు, హ్యాపీగా ఉంది. అప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తాం, అమ్మ నీ కోసం ఏమైనా చేస్తా ఇక్కడ నుంచి. రికార్డులన్నీ లేచిపోతే, రిలీజ్ రికార్డులన్నీ 100 కోట్లు ఈజీ కొడుతుంది. మొత్తం హౌస్ఫుల్ అన్ని 7 days. నైస్. ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు ప్రభాస్ ది నెక్స్ట్? స్పిరిట్. ఆఫ్ కోర్స్ రాజసాబ్ స్పిరిట్. రాజసాబ్ స్పిరిట్ మధ్యలో ఫౌజీ కూడా ఉంది కదా. ఫౌజీ స్పిరిట్ తర్వాత వస్తుంది. ఓకే డన్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో ఎక్కడి నుంచి, పేరేంటి? నేను మియాపూర్ నుంచి, శ్రీరామ్ నా పేరు. ఓకే. సో ఏంటి, బాహుబలి సినిమా చూసినప్పుడు ఏజ్ అంతా, ఇప్పుడు ఏజ్ అంతా? బాహుబలి చూసినప్పుడు 8 years, ఇప్పుడు 18. సో ఏంటి ఇప్పుడు కొత్త ఎక్సైట్మెంట్ ఉంటుంది, ప్రతి సీను అర్థమవుతుంది, ఎక్కువ అవగాహన చేసుకుంటూ ఉంటాం. ఏంటి ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చాలా గ్రేట్గా ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీకి చాలా బాగుంది, స్టోరీ ఇంకా ఇదిగా అర్థమవుతుంది. ఆల్రెడీ చాలాసార్లు చూశాను, తెలిసిన స్టోరీ అర్థమైంది ఇంతకు ముందే, బట్ ఇప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇప్పుడు 4 గంటలు ఆల్మోస్ట్ కదా, 3 hours 45 minutes. సో అంతసేపు ఎక్కడైనా బోర్ కొట్టిందా? అస్సలు ఏ మాత్రం బోర్ కొట్టదు, ఎక్కడ అంతా బాగుంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు మిస్ అయినట్టు కూడా ఉంటుంది. ఏంటి నచ్చిన సీన్లు ఏమన్నా మిస్ అయిన ఎడిటింగ్లో? అంటే అంత చెప్పలేను, కానీ కొన్ని సీన్స్ అయితే ఇదయ్యాయి. ఈ మనోహరి సాంగ్ ఏదో లేదని చెప్పి, మనోహరి సాంగ్ ఒకటి లేదు, మమతల తల్లి ఫుల్ సాంగ్ లేదు, అలా కొన్ని సాంగ్స్ తీస్తారు. అది. సో ఎడిటర్ ఏమన్నా మాస్టర్ మైండ్ లా అనిపించారా? బికాజ్ కొన్ని సీన్స్ ముందు వెనక కూడా బాగా పెట్టారు, అది మార్చారు. కొంచెం ఆర్డర్ కూడా 1-2 సీన్లు ముందు వెనక పెట్టారు, అది కూడా చాలా బాగుంది. క్వాలిటీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయి? చాలా బెటర్ అయింది క్వాలిటీ. సో అంటే ఏ పోర్షన్ బాగా PCX లో ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంది. నైస్. లార్జ్ స్క్రీన్ లో చూసారు. లార్జ్ స్క్రీన్ లో క్రేజీ ఉంది. నైస్. ఏ పోర్షన్ లో బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్? మొత్తం అరుపులు, అరిచిన వైబ్. ఒక సీన్ కొంచెం యాడ్ చేశారు. బాహుబలి మహేంద్ర బాహుబలి మహేష్మతి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని డైలాగ్స్ అవి యాడ్ చేశారు, అక్కడ చాలా బాగుంటాయి. నైస్. సో మీకు బేసికల్లీ అమరేంద్ర బాహుబలి ఎక్కువ ఇష్టమా, మహేంద్ర బాహుబలి ఎక్కువ ఇష్టమా? అంటే ఒకళ్ళంటే చెప్పలేను, కానీ అమరేంద్ర బాహుబలి స్టోరీ, ఆ క్యారెక్టర్ కొంచెం ఇచ్చి ఉంటుంది. సో ప్రభాస్ గారు నెక్స్ట్ సినిమాలు 3 ఉన్నాయి కదా, ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే స్పిరిట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బ్రో. ఎక్కడ నుంచి? కూకట్పల్లి. పేరేంటి బ్రో? మనోజ్. సో ఏంటి ప్రభాస్ గారు ఫ్యానా? యా, ఆల్మోస్ట్.
బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బట్ ఐ లైక్ ప్రభాస్ ఆల్సో. ఇప్పుడు అందరూ కల్ట్ అంటున్నారు కదా, పీకే అండ్ ప్రభాస్ ఇద్దరు ఒకటే అంటున్నారు, yeah. మ్యూచువల్ ఫ్యాన్స్ అంటున్నారు. Exactly, yeah. సో ఓకే, ఐ మీన్ ఒకరి సినిమాలో ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, అంతా బాగుంది. సో బాహుబలి 10 ఏళ్ల క్రితం మీరు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఏం చేంజెస్ వచ్చింది? చేంజెస్ అంటే అప్పుడు 2 parts లైక్ బోల్డ్ అంతా టైం వేస్ట్ అయింది లైక్ వెయిట్ చేయడానికి ఇదంతా. అండ్ సమ్ ఆఫ్ ది సీన్స్ ఆర్ నాట్, ఇట్స్ లైక్ లాగింగ్ అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ లాగింగ్ పార్ట్ చాలా మట్టుకు పోయి మొత్తం అంతా 2 కలిపి ఒక పార్ట్ ఉంది. ఇట్స్ లైక్ ఫుల్ షో, ఫుల్ మీల్స్. లైక్ మనకి ఎలా అంటే వితౌట్ ఎనీ ల్యాక్ ది మంచి ఏవైతే మెయిన్ సీన్స్ కావాలో అన్నీ ఉన్నాయి. బాగుంది, మస్ట్ వాచ్. అండ్ బిగ్ స్క్రీన్లో వాచ్ చేయడం వల్ల ఇంకా బాగుంది. ఆ టైం నేను మిస్ అయ్యాను, ఈ టైం నేను ఎంజాయ్ ఇప్పుడు కొన్ని సీన్స్ యాడ్ చేశారన్నారు కదా, అవి ఏమైనా ఎగ్జైటింగ్ అనిపించినాయి? ఎగ్జైటింగ్ పర్వాలేదండి, బాగుంది. మీకు ఎక్కడ డిఫరెన్స్ తెలియదు, ఇలా కొత్త సీన్స్ యాడ్ చేసినట్టు ఉన్నాడు. ఏమైనా ఆర్డర్ మార్చినట్టు ఏమైనా అనిపించింది? ఈ సీన్ ఇక్కడ అలాగా అలాంటిది లేదు. అంటే కొన్ని సీన్స్ ఏంటంటే కొంచెం మినిమైజ్ చేస్తారు డ్యూ టు ఏంటంటే మీకు అవంతిక సీన్స్ ఉంటాయి, అవంతిక లవ్ స్టోరీ అదంతా మీకు ఏంటంటే బేసిక్గా అంత చెప్పకుండా లైక్ రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చి హీ మేడ్ ఏ వెరీ స్మాల్లీ, అంటే అంత పెద్దది చాలా చిన్నగా చేస్తారు. బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్. మీరు కూడా అరిచారా థియేటర్ మొత్తం? మొత్తం అండి అరుపులో. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నా వాట్సాప్ స్టాటస్లు చూస్తే అందరూ అడుగుతున్నారు ఏంటి part 3 కూడా ఉందా అని చెప్పేసి. అండ్ దిర్ ఈస్ ఆల్సో part 3 లైక్ ఇట్ వాజ్ సమ్ యానిమేషన్ రిలేటెడ్. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ డైరెక్టింగ్ బై రాజమౌళి గారు. ఐ థింక్ ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ది అదర్ డైరెక్టర్ శుక్లా, ఐ ఫర్గెట్ ది నేమ్. యా బట్ ఇట్ వాజ్ గుడ్, నైస్. ఇంటర్వెల్ ఏదో టేజర్ వేస్తాను అని చెప్పారు, యా 2 times వేసారండి, చాలా బాగుంది. టోటల్లీ మనకి ఎలా అంటే ఇప్పటిదాకా మనం టోటల్ ఇలా చూసాం కదా, అది ఇట్స్ లైక్ యానిమేషన్ రిలేటెడ్. ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. సో 4 గంటల ఎనర్జీ బాగానే బ్యాలెన్స్ చేశారా? మాకు ఎక్కడ బోర్ అనిపించలేదండి, ఇంకా ఉంటే బాగుండేమనిపించింది. సో ప్రభాస్ గారు 3 సినిమాలు ఉన్నాయి లైనప్, ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? బేసిక్గా రాజా సాబ్, యా, అండ్ తర్వాత స్పిరిట్. సో ఏమన్నా సీన్లు మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా? ఆ ఫస్ట్ ఆ 2 పార్టీల్లో కొన్ని ఎడిటింగ్లో పోతాయి కాబట్టి. నాకైతే అనిపించింది. మనోహరి సాంగ్ ఒకటి ఏదో చెప్తున్నారు కొంతమంది. యా బట్ ఈ సినిమా ఎంత చేయాలి అంటే దే హ్యావ్ టు ఎడిట్ ఇట్. బట్ యా, హోప్ ఏమన్నా కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారా మైండ్లో అనుకుంటున్నారా? I think based on this reviews and all, many will come, and I think it will again, this will collect some crores. I don't know the amount, but it will. ఈవెన్ దో టీవీలో ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు మాత్రం చూడడం వర్త్ వాచింగ్ అని చెప్తారా? రియల్లీ ఎక్కడ మనం 10 ఏళ్ళ ముందు ఫిలింలా లేదు, ఇప్పుడు మళ్ళీ తీసిన ఫిలింలా ఉంది. సేమ్ ఫీల్, సేమ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ సేమ్. నైస్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ బాయ్, నా పేరు మనోజ్, నేను పటాన్చెరు నుంచి వచ్చిన. ప్రభాస్ గారు ఫ్యానా? డయాడ్ ఫ్యాన్. డైహార్డ్ ఫ్యాన్. సో ఓకే, ఒక 10 years బ్యాక్ రిలీజ్ అయింది, అప్పుడు మీ ఏజ్ ఎంత, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడు బాహుబలి చూడడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు నా ఏజ్ 16, 10th క్లాస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు చూస్తున్న సినిమా అంటే అప్పటికి ఇప్పుడు నాకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది. అప్పుడు ఏదైతే వైబ్ ఎంజాయ్ చేస్తున్నా ఇప్పుడు కూడా అదే వైబ్ ఎంజాయ్ చేస్తున్నా. ఒక సీన్ ఉంది మధ్యలో, కొత్త సీన్ యాడ్ చేసారు, అక్కడ ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది, క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, మస్తు ఉంటుంది. అది పక్కా చూడండి. రాజు అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా. ఓకే డన్. సో 3 గంటల 45 నిమిషాలు నాకు తెలిసి కంటిన్యూస్గా అరిచుంటారు మీరు. సో ఆ ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేశారు? అంతసేపు ఎక్కడా కూడా కామ్గా కూర్చున్న సందర్భం ఏదైనా ఉందా థియేటర్లో? కామ్ అంటే సెంటిమెంట్ సీన్, ఆ సీన్ మాత్రమే కామ్ అనిపించింది. అక్కడ కొంచెం ఎమోషనల్గా అదొకటే సీన్. మిగతా మొత్తం ఎస్ఎస్ రాజమౌళి మనం కామ్గా కూర్చొని పక్క ఫుల్గా ఎంజాయ్ చేసినాము, మస్తు అనిపించింది. ఏమైనా సాంగ్స్ సీన్స్ పాతవి ఇందులో ఎడిటింగ్లో మిస్ అయినా? ఒక సాంగ్ మిస్ అయినా, మస్తు పచ్చబొట్టేసిన సాంగ్ అయితే ఘోరంగా మిస్ అయినాము. సాంగ్స్ చాలా కట్ చేసారు. సాంగ్ మిస్ అయ్యారా అండ్ క్లైమాక్స్ మిస్ అయ్యారా? సాంగ్ కూడా మిస్ అయినాం. ఆ సాంగ్ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. ఆ సాంగ్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి, 2-3 సాంగ్స్ అవి మిస్ అయినాం. మనోహర్ సాంగ్ కూడా లేదు, అది కూడా మిస్ అయిపోయింది. ఓకే, సో ఇంటర్వెల్కి టీజర్ వేస్తానన్నారు, యానిమేషన్ టీజర్ ఒకటి, ఎలా అనిపించింది అది? అది కూడా క్రేజీ ఉంది యానిమేషన్, బాగుంది అది. ఇగో అంటే వచ్చి కంపల్సరీ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. యానిమే టీజర్ కూడా మస్తు ఉంది. మన ఇండియన్ మూవీస్ కూడా యానిమేలోకి ఎంటర్ కావడం చాలా మస్తు అనిపిస్తుంది నాకు. మస్తు ఆల్మోస్ట్ గాడ్లా చూపించారు అనమాట. కొంచెం అది మంచిగా ఉంది యానిమే కూడా, కంపల్సరీ అందరూ చూడాలి. అండ్ ఫైనల్లీ ప్రభాస్ గారి 3 సినిమాలు లైనప్లో ఉన్నాయి, రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్. ఏ సినిమా కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు? రాజా సాబ్ పక్కా, ఇంకా ఈగల్గా వెయిట్ చేస్తుందంటే స్పిరిట్ కోసం, పక్కా స్పిరిట్ కోసం. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మాది ఇక్కడే అండి, హైదరాబాద్ మొత్తం అంతా. సినిమా చూసా ఇందాకే, మామూలుగా లేదు అసలు.
సెకండ్ టైం అయినా కూడా చాలా చాలా బాగుంది. సెకండ్ టైమా అంటే నిన్న నైట్ చూసారు మీరు? సారీ ఇంతకుముందు థియేటర్లో లాస్ట్ 2 పార్ట్స్ అలగలగా చూసింటే కానీ ఇప్పుడు కలిపి చూడగానే ఇంకా మామూలుగా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది కదా అది. కొన్ని సీన్స్ ఆడేనాయి, ఓకే పర్లేదు. అప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అప్పుడు ఏజ్ ఎంత, ఇప్పుడు ఏజ్ ఎంత మీది? నేను కాలేజ్ అనుకుంటా, స్కూల్ 2015 ఐ థింక్ అది. తర్వాత కాలేజ్లో రిలీజ్ అయింది. కాలేజ్ లాక్డౌన్ తర్వాత ఐ థింక్ మేబీ అది 22 లాక్డౌన్ ముందే. ఐ థింక్ అది. అప్పుడు అంతగా మెచ్యూర్ మైండ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బాగలేదు. చూడడానికి మంచిగా అనిపించింది. ఏమన్నా సీన్లు మిస్ అయినా ఎడిటింగ్ లో, సీన్లు కానీ సాంగ్స్ కానీ మిస్ అయిన సినిమా ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపించింది కానీ ప్రతి సీన్ బాగుంది. అంటే కొన్ని లాగ్ సీన్స్ అని తీసేసిండు ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో మాత్రం మామూలుగా ఇచ్చేసిండు. ఇంటర్వెల్ సీన్స్ అయితే బాగా గట్టిగా ఇచ్చిండు. అండ్ క్లైమాక్స్ మాత్రం అసలు కట్ చేయలేదు. కొత్త సీన్స్ యాడ్ చేసినవి బాగున్నాయి. క్లైమాక్స్ అసలు కట్ చేయలేదు. ఫస్ట్ పార్ట్లో కూడా కట్ చేయలేదు, సెకండ్ పార్ట్లో కూడా కట్ చేయలేదు, మామూలుగా ఇచ్చేసిండు. అండ్ 3 hours 45 minutes ఆ ఎనర్జీ ఎలా హోల్డ్ ఇక్కడ కూడా బోర్ కొట్టదు. కొన్ని సీన్స్ కట్ చేస్తాడు అంతే, మీతో అంతా బెటర్గా ఉంది. ఆ సీన్ కట్ చేయడం బెటర్ అనిపించింది. ఏ సీన్ బాగా మొత్తం థియేటర్ మొత్తం అరుపులు వినిపించింది? చిన్న సీన్స్ అంటే ఇంక అంతే. ఫస్ట్ పార్ట్లో ఎండింగ్, సెకండ్ పార్ట్లో ఎండింగ్. సెకండ్ పార్ట్ లో నచ్చిన క్లైమాక్స్ మిగతా వాన్ని ఇంకా స్టేజ్. అండ్ ప్రభాస్ గారు 3 సినిమాలు రెడీగా ఉన్నాయి, ఫౌజీ, రాజా సాబ్, స్పిరిట్. స్పిరిట్ కోసం వెయిటింగ్. స్పిరిట్ కోసం వెయిటింగ్. ఎందుకంటే మన అన్న ఉన్నాడు కదా డైరెక్టర్, మామూలుడు కాదు, గట్టిగా అదే కొన్ని క్లిప్స్ వచ్చినాయి, మామూలుగా లేదు అసలు. చూడాలి. సందీప్ రెడ్డి వంగ గారి యాటిట్యూడ్, మనోడు కట్అవుట్ రెండు కలిపితే ఎలా ఉంటుంది అంటారు? కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే మనోడు ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క స్టోరీ తీసుకుంటుంది. ఆయన వాళ్ళు అర్జున్ రెడ్డి ఒక రేంజ్లో ఉన్నాయి. ఇది మాత్రం మామూలుగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇది మాత్రం సూపర్ మూవీ, చూడొచ్చు, ఇంకోసారి చూడొచ్చు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నీ పేరేంటి? వర్ణిక. మనకి ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. సో 4th క్లాస్ కదా. టీవీలో చూసావా బాహుబలి మూవీ? చూసా. బాహుబలి మూవీ టీవీలో చూసావా? సో ఏంటి ఇప్పుడు ఏమనిపించింది సినిమా చూస్తే? సూపర్ గా. సూపర్ ఉందా? ఎవరు నచ్చారు బాగా? అమరేంద్ర బాహుబలియా, మహేంద్ర బాహుబలియా? అమరేంద్ర బాబు. ఎందుకు? ఎందుకంటే నాకు తెలియదు. ఫాదరా? నాకు తెలియదు కదా. ఓకే ఓకే, డన్ డన్. ఎక్కడ బాగా అరిచావు నువ్వు? ఎక్కడ బాగా ఎంజాయ్ చేసావు? ఏ సీన్? అన్ని సూపర్ ఉన్నాయి. అన్ని సూపర్ ఉన్నాయా? ఏ పాట బాగా నచ్చింది? ఏది తగ్గలేదు, అన్ని సూపర్. ఏది తగ్గలేదా? ప్రభాస్ అంటే నీకు ఇష్టమా? ఎందుకు? హీరో కాబట్టి. హీరో కాబట్టి. ఓకే, సో మరి ఐ మీన్ టీవీలో చూసిన సినిమా మళ్ళీ చూసావు, బోర్ కొట్టలేదా? ఎందుకు? బికాజ్ ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. నీ ఫేవరెట్ మూవీయా బాహుబలి? 3 hours 45 minutes ఎక్కడ బోర్ కొట్టలేదా అస్సలా? అంతసేపు చూసావా ఓపికగా కూర్చుని? ఓకే నైస్. మళ్ళీ వస్తావా? మళ్ళీ తీసుకెళ్తానంటే ఇంట్లో డాడీ మళ్ళీ తీసుకెళ్తాను అన్నారు అనుకో, వెళ్తావా మళ్ళీ? ఇప్పుడు ఏం చెప్తావు మీ ఫ్రెండ్స్కి? ఏం చెప్తావు? బాహుబలి ఎలా ఉంది అని అడుగుతారు ఎపిక్, ఏం చెప్తావు? సూపర్ గా ఉంది అని చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి అని చెప్తాను. ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగున్నాయి, అవి పెద్ద స్క్రీన్ లో సూపర్ గా ఉంది, వెళ్ళండి అని. పెద్ద స్క్రీన్ లో చూసావా? యా ఓకే. అండ్ ఇప్పుడు అనుష్క ఉన్నది, తమన్నా ఉన్నారు, ఎవరు బాగా నచ్చారు నీకు? అనుష్క. ఎందుకు? బికాజ్ షీ ఇస్ ద మెయిన్. ఓకే, మెయిన్ రోలేనా? మరి రమ్యకృష్ణ గారు కూడా మెయిన్ రోలే కదా. వాళ్ళిద్దరిలో అయితే ఓకే. సో ఇప్పుడు ఐ మీన్ ఎవరు తీసుకొచ్చారు నిన్న మూవీకి? మమ్మీయా డాడీ? ఎవరు ఫోర్స్ చేశారు? నేనే ఫోర్స్ చేశాను. నువ్వే ఫోర్స్ చేసావా? నువ్వే ఫ్యానా ఇంట్లో? పెద్ద అన్నయ్య ఫ్యాన్? కూడా. అన్నయ్య కూడా? ఓకే డన్. థ్యాంక్ యూ. ఒకసారి నీ పేరేంటి? నా పేరు విహాన్. ఇది హాయ్ అంటే డార్లింగ్, హాయ్ డార్లింగ్స్ అంటావేమో అనుకున్నావు ప్రభాస్ లాగా. అనవా నువ్వు? ప్రభాస్ మరి హాయ్ డార్లింగ్ అంటాడు కదా అందరినీ. నాకు తెలియదు. ఓకే, సో సినిమా ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది అసలు. సూపర్ ఉందా? 3 hours 45 minutes 4 hours కూర్చున్నావు నువ్వు థియేటర్లో. అవును, బాగుందా? సూపర్ గా ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదా? అసలు బోరగట్లేదు. ఏ సాంగ్ బాగా నచ్చింది? అన్ని సాంగ్స్ నచ్చుతాయి. ఆ శివలింగం ఎత్తే సాంగ్ కూడా నాకు చాలా నచ్చుతుంది. నువ్వు అరిచావా గట్టిగా? ఏ సాంగ్లో అరిచావు? అన్ని ఏ సీన్ బాగా నచ్చింది? ఫైనల్ బ్యాటిల్లో బాహుబలి బల్లాలని చంపేస్తాడు కదా, ఆ సీన్ నాకు సో మరి ప్రభాస్ని రానా కొడుతున్నప్పుడు ఏమైనా బాధేసిందా నీకు? అసలు అది సినిమానా? సో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు నచ్చారు? పెద్ద ప్రభాస్ నచ్చారా? అమరేంద్ర ప్రభాస్. బాహుబలి. ఎందుకు? ఏమో ఏమో నచ్చారా? ఇప్పుడు హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరులో ఎవరు నచ్చారు? అనుష్క, తమన్నా, ఈవెన్ రమ్యకృష్ణ గారు. అవును. ఎవరు నచ్చారు? సో మమ్మీకి ఒక క్యారెక్టర్ అంటే ముగ్గురులో ఎవరు క్యారెక్టర్ ఇస్తావు? మమ్మీ శివగామా? వాళ్ళ డాడీ అన్నారు మమ్మీ శివగామా అంటే మమ్మీ మాటే శాసనమా ఇంట్లో? అవునా? యా ఓకే. సో మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు కదా, ఏం చెప్తావు? సినిమా ఎలా ఉందని అడిగితే? సూపర్ గా ఉంది, మీరు కూడా కంపల్సరీ వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీ పేరు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు? సుప్రియ, హైదరాబాద్ నుంచి వచ్చా. ఇక్కడ
హైదరాబాద్ నుంచి వచ్చారా? ఓకే, సో ఏంటి ఎలా అనిపించింది? ఎప్పుడు 10 చాలా ఇయర్స్ బాగా బ్యాక్ చూసారు? అనిపించింది. నాకు బాహుబలి చాలా ఫేవరెట్ మూవీ. సో మళ్ళీ కాంబినేషన్ 1 and 2 ఎపిక్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఐమాక్స్కి వచ్చి చూసాను. ఎన్నిసార్లు చూసుంటారు ఇప్పటి వరకు? బాహుబలి 10-15 టైమ్స్ ఈజీగా చూస్తుంటాను నేను. ఇప్పుడు మరి బోర్ కొట్టలేదా 4 అసలు బోర్ కొట్టలేదు. ఇప్పుడు రెండు కంబైన్ అయ్యి కొత్తగా ఉన్నాయి. ఒక సీన్ యాడ్ అయింది అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది కాబట్టి నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏదైనా సీన్స్ కానీ సాంగ్స్ కానీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా? ఏం అనిపించలేదు. సో మొత్తం స్టోరీ, నా ఫేవరెట్ సాంగ్ మనోహరి మిస్ అయిపోయింది, దట్స్ ఫైన్. మొత్తం స్టోరీ మీద వెళ్తారు కాబట్టి మనకు అలా ఏం అనిపించదు. ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ అలానే ఉంది. ఇప్పుడు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఎవరు ఇష్టం? అమరేంద్ర బాహుబలి ఇష్టం నాకు. ఓకే, సో ఐ మీన్ నెక్స్ట్ ప్రభాస్ 3 సినిమాలు ఉన్నాయి. స్పిరిట్ ఉంది, ఫౌజీ ఉంది, రాజాసాబ్ ఉంది. ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కువ సలార్ పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను నేను. సో ఎక్సైటెడ్ అబౌట్ ప్రభాస్ మూవీస్, చాలా ఇష్టం. సో ఫైనల్లీ ఏం చెప్తారు? వర్త్ వాచింగ్ అని చెప్తారా? బాహుబలి మిస్ అవుతుందని చాలా చెప్తారా? వర్త్. 3 hours 45 minutes అని ఏం కంగారు పడద్దు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, పిల్లలు అందరు రావచ్చు. అలా వెళ్ళిపోతూనే ఉంటారు మూవీ. అయ్యో ఎంతసేపు కూర్చున్నాం అట్లా ఏమనిపించదు. రాజమౌళి హీ మేడ్ షూర్ ఎవ్రీ సీన్ ఇస్ స్మూత్లీ కట్ అండ్ మంచి సీన్స్ ఉండేసి చాలా బాగుంది మూవీ. గుడ్ ఎక్స్పీరియన్స్. ఏంటి పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? తేజస్, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏంటి టికెట్ కూడా చేతిలోనే ఉంచుకున్నట్టు? ఏంటి ఇది ఏమన్నా దాచుకుంటావా? మెమరీగా ఏమన్నా దాచుకుంటావా బ్రో? అవునన్నా. ద ఎపిక్. సో బాహుబలి 3 లేదు, అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు 3 చూసిన ఫీలింగ్ వచ్చిందా? 3 ఇప్పుడు లేదు కానీ సిరీస్ వస్తుందంట, యానిమేటెడ్ సిరీస్ వస్తుంది. సో ఇంటర్వెల్లో టేజర్ వేసినట్టున్నారు కదా? వేసారు. బాగుందా? బాగుందన్న. నచ్చిందా క్వాలిటీ? అది మరి రాజమౌళి గారు డైరెక్టర్ కాదు కదా దానికి. వేరే వాళ్ళు. పర్లేదు, నచ్చిందా? అప్ టు ద మార్క్ అనిపించిందా? మొత్తం ఇది ఈ జనరేషన్కి ఇప్పుడు సిరీస్ కంటిన్యూ చేస్తే మళ్ళీ 3 ఉందంట చెప్తున్నారు. ఓకే, అండ్ ఆల్రెడీ 10 years బ్యాక్ మూవీ రిలీజ్ అయింది. అప్పుడు ఏజ్ ఎంత, ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు చిన్నవాడిని ఫస్ట్ బాహుబలి 1 చూసాను. అప్పుడు అయిపోయింది 2 ఫ్రెండ్స్తో చూసాను. సో ఇప్పుడు కొత్తగా ఏమన్నా అనిపించింది? ఎంతమంది వచ్చారు? సోలోగా వచ్చావా? నేను సోలోగా వచ్చావు. సో ఈ 3 గంటల 45 నిమిషాల్లో ఎక్కడైనా బోర్ కొట్టే చిన్న సీన్ అన్న ఉందా? బోర్ కొట్టలేదు, అందరు అరిసారు. సో అంతసేపు అరుస్తూనే ఉన్నారా థియేటర్ అంతా? ఎమోషన్స్ కూడా. ఏ సీన్ బాగా ఎక్కువ మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లిపోయిన సీన్ ఏంటి? అదా శివగామి ఎత్తదా, మహేంద్ర బాహుబలి. అదే. సో అది నచ్చింది. సో ఏదన్నా సీన్స్ సాంగ్స్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది ఎడిటింగ్లో? అవును, కొంచెం మిస్ అయింది. ఏ సాంగ్? మనోహరి. అది తమన్నాతో ఒక సాంగ్. ఆటగాడివి అంటారు ఇప్పుడు చూసిన వాళ్ళు. మరి అంటే నువ్వు 2 చెప్పు, పంచగొట్టేసిన అని మనోహరి చెప్పు. అవును, 2 మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఓకే, అండ్ ప్రభాస్ ఇప్పుడు 3 సినిమాలు రెడీగా ఉన్నాయి రిలీజ్ కూడా. రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ. సో ఏ సినిమా కోసం ఎదురుగా వెయిట్ చేస్తా? స్పిరిట్ ఎందుకు? సందీప్ రెడ్డి. సో ఆ యాటిట్యూడ్కి మన కట్అవుట్కి బాగా సెట్ అవుతుందంటవా? సో ఫైనల్లీ ఫ్రెండ్స్ అడుగుతారు కదా ఇప్పుడు బాహుబలితో అయిపోయి ఎలా ఉందరా ప్రతి ఒక్కరు అడుగుతారు. ఏం చెప్తాం? ఎక్స్పీరియన్స్ బాగుందన్న. పెద్ద స్క్రీన్, మ్యాక్స్ క్వాలిటీ బాగుంది, ఐమాక్స్ క్వాలిటీ ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్. నేను యాక్చువల్గా లండన్ నుంచి వచ్చాను, బట్ ఐ జస్ట్ కమ్ ఫర్ దివాలి అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలుసు బాహుబలి రిలీజ్ అవుతుందని. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. సో యా, లండన్ లో ఈ వైపు ఉండేదా? నో అస్సలు ఉండేది కాదు. బట్ ఐ యూస్ టు డెఫినెట్లీ సీ ఫస్ట్ షో ఆఫ్ మూవీస్ ఆఫ్ ప్రభాస్ ఇన్ లండన్ as well. But అరవకూడదు అండ్ పేపర్స్ వేయకూడదు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. సో యా ఈ యూఫోరియా 10 years బ్యాక్ ఎక్స్పీరియన్స్ కి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి ఏంటి తేడా? 10 years వేసుకున్న డ్రెస్ ఈ రోజు వేసుకొని వచ్చాను. అప్పుడు 10 years బ్యాక్ డ్రెస్. Yeah, at that time I was in Delhi అన్నమాట. I wore the same dress for Bahubali 1 and మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని వచ్చాను. ఓన్లీ ఈ యూఫోరియా చూడడానికి మాత్రమే I was in India. చాలా ఏ పోర్షన్ ఎక్కువ ఎంజాయ్ చేశారు? బాగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిన పోర్షన్. ప్రభాస్ have come. Every time ప్రభాస్ have అమరేంద్ర come. బాహుబలి, మహేంద్ర బాహుబలి ఎవరు బాగా ఇష్టం? ఏ క్యారెక్టర్ బాగా ఇష్టం? ఇప్పుడు 2 కళ్ళల్లో ఒక్కలే ఎలా చెప్తామండి? నైస్. ఓకే, సో ఫస్ట్ ప్రభాస్ అంటే ఫస్ట్ నేను ఈశ్వర్ సినిమాలో ఇంట్రొడక్షన్ సీన్కే పడిపోయానండి. సో దెన్ హీ వాజ్ నాట్ యాజ్ క్రేజీ యాజ్ బాహుబలి ఆర్ హీ వాజ్ నాట్ యాజ్ బాడీ బిల్డింగ్ యాజ్ ఛత్రపతి. సో ఇట్ వాస్ ప్యూర్లీ హిస్ హార్ట్ అండ్ ఐ థింక్ నౌ హీ హాస్ గెయిన్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ బికాస్ ఆఫ్ హిస్ హార్ట్. సో ప్రభాస్ కి 3 లైనప్ ఉన్నాయండి, 3 సినిమాలు. స్పిరిట్, ఫౌజీ, రాజాసాబ్. ఏ సినిమా కోసం ఎదురుగా వెయిట్ చేస్తున్నారు? ఏ సినిమా అయినా పర్వాలేదు. అసలు ఏంటి కన్నప్ప 10 minutes ఉంటాడని చూడడానికి వెళ్ళానండి ఫస్ట్ షో. ఎనీథింగ్ ప్రభాస్ 5 minutes వస్తే చాలు స్క్రీన్ మీద. దట్స్ ఆల్. ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ అదండి మ్యాటర్. అసలు ఒక్కొక్కడు ఊగిపోతూ మాట్లాడారు. చాలా మందిని చూశారు మీరు. వాళ్ళు ఊపిరి కూడా అందట్లేదు, అంత రేంజ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, ఆనందాన్ని వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. 3 గంటల 45 నిమిషాల్లో ఎక్కడ బోర్ కొట్టలేదు సహా ఇంకా కొన్ని సీన్స్ని, కొన్ని సాంగ్స్ని మిస్ అయ్యామని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. అండ్
మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో బాహుబలి ద ఎపిక్, ఎలాగో థర్డ్ పార్ట్ రావట్లేదు కాబట్టి ద ఎపిక్ని కలిపి చూసేయండి. ఆ యుఫోరియాని 10 years తర్వాత మళ్ళీ మీరు ఫీల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మోర్ ఓవర్ టీజర్ గురించి కూడా కొంతమంది చెప్పారు. సో యానిమేషన్ టీజర్ ఒకటి వేశారంట ఇంటర్వెల్లో, సో అది కూడా అద్భుతంగా ఉందని చెప్పారు. సో మీరు కూడా ఆ టీజర్ చూడాలన్నా, అట్లీస్ట్ ఆ వైబ్ని, ఆ యుఫోరియాని ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడే వెళ్ళండి మళ్ళీ, ఎందుకంటే డేస్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ కొంచెం ఆ వైబ్ చల్లబడుద్ది కాబట్టి ఈ ఊపులోనే వెళ్ళండి, మంచి స్క్రీన్లో చూడండి, మీరు కూడా అరవండి, గొంతు పోయేలా అరిచి తర్వాత రోజు రికవర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ iDream Media. దిస్ ఈజ్ ప్రియదర్శన్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.